హాయ్ ఫ్యాన్స్, మీ అందరికీ స్వాగతం. మా ఛానల్కి అయితే ప్రవీణ్ వరల్డ్ 123. ఈరోజు తొలి రోజు అయితే లార్డ్స్ వేదిక అయితే చాలా మంచిగా ప్రారంభం అయితే అయింది. కేవలం ఫస్ట్ రోజే కానీ ఇందులో మంచి బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని విధాలుగా అయితే ఫ్యాన్స్ని అయితే అలరించింది ఫస్ట్ డే అయితే. ఈ డేలోని పూర్తి విశ్లేషణ అయితే చూద్దాం. మ్యాచ్ యొక్క డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్గా అయితే చెక్ చేసుకుందాం. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫస్ట్ అయితే టాస్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. టాస్ అయితే ఆ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా అయితే టాస్ గెలిచి మొదట బౌలింగ్ అయితే ఎంచుకుండే. ఎందుకంటే మనం ప్రివ్యూ వీడియోలో కూడా చూసుకున్నట్టు ఇంగ్లాండ్ లార్డ్స్ దగ్గర ఏంటంటే వెదర్ అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది కాబట్టి క్లౌడీ కండిషన్స్ ఉన్నాయని చెప్పి లార్డ్స్ పిచ్ని దృష్టిలో ఉంచుకొని అయితే టెంబా బౌమా అయితే ఫస్ట్ బౌలింగ్ అయితే ఎంచుకోండు. వాళ్ళ బౌలింగ్ ఎలా సాగిందన్నది అయితే ఇప్పుడు చూస్తున్నాము. ఆస్ట్రేలియా బ్యాటింగ్ అయితే కుప్పకూలిందని అయితే చెప్పుకోవచ్చు. స్టార్టింగ్లో ఆస్ట్రేలియన్ అయితే స్టార్టింగ్ నుంచి అయితే దెబ్బతీసిండు రబాడా అండ్ మార్కో ఎన్సన్. రబాడా 2 వికెట్లు తీసిండు, మార్కో ఎన్సన్ 2 వికెట్లు తీసిండు ఫస్ట్ సెషన్లో. లంషేన్ వాళ్ళందరూ, ట్రావిస్ హెడ్ వీళ్ళందరూ మెయిన్ బ్యాటర్స్ అందరూ అవుట్ అయిపోయారు. ఒక దశలో అయితే వాళ్ళు 67కే 4 వికెట్స్ పడ్డాయి. అంటే దాంతో కనీసం వాళ్ళ ఆస్ట్రేలియాలో 150, 200 కూడా 150 కూడా దాటే పరిస్థితి లేకపోయినా ఉండే అప్పుడు. అంటే అనుమానం మొదలైంది అనుకో ఫ్యాన్స్ దగ్గర. అంటే వీళ్ళు మినిమం 150 కూడా దాటుతారు అంటే ఆ రేంజ్లో సౌత్ ఆఫ్రికా బౌలింగ్ అయితే సాగిందని అయితే చెప్పుకోవచ్చు. మార్కస్ లాబుషేన్, ఉస్మాన్ ఖ్వాజా వీళ్ళందరూ తొందరగా అవుట్ అయ్యారు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ కూడా తొందరగా అవుట్ అవ్వడం వల్ల వాళ్ళైతే తక్కువ స్కోర్కి అంత తక్కువ 67కే 4 వికెట్స్ పడ్డాయి అనమాట. చాలా తక్కువ స్కోర్ అని అయితే చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియాకి. బౌలింగ్ కూడా చాలా బాగా సాగింది. మెయిన్ రబాడ్ అయితే ఆన్ ఫైర్ అయితే చాలా సూపర్గా బౌలింగ్ అయితే వేసిండు. తర్వాత వాళ్ళని ఆదుకున్న 200 దాటిందంటే మెయిన్ స్టీవ్ స్మిత్ అండ్ కొత్త బ్యాట్స్మెన్ వచ్చి వెబ్స్టర్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అయితే మ్యాచ్ని అయితే ఆస్ట్రేలియాని ఒక రెస్పెక్టబుల్ స్కోర్ అయితే దాటింది అనుకొని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి 95 పార్ట్నర్షిప్ అయితే చేసిర్రు. స్టీవ్ స్మిత్ అయితే 66 కొట్టిండు, 66 రన్లు కొట్టిండు. వెబ్స్టర్ వచ్చి 72 పరుగులు చక్కగా ఆడారు. వీరిద్దరు ఇన్నింగ్స్ వల్లనే ఆస్ట్రేలియా 212 స్కోర్ వరకు వెళ్ళగలిగిందంటే వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా బౌలర్స్ అయితే లైన్ అండ్ లెంత్ మంచిగా చాలా చక్కగా అసలు బ్యాట్స్మెన్కి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వాళ్ళైతే బౌలింగ్ వేశారు. వాళ్ళ బౌలింగ్ని తట్టుకొని వీళ్ళు ఇంత మంచి పార్ట్నర్షిప్ చేశారు. ముఖ్యంగా వెబ్స్టర్ అయితే చాలా చక్కగా బౌండరీస్ కానీ స్ట్రైక్ రొటేషన్ కానీ చాలా బాగా చేశాడు. స్టీవ్ స్మిత్ కూడా ఈ గ్రౌండ్లో అయితే చాలా మంచి రికార్డు ఉంది కాబట్టి అతను కూడా చాలా బాగా ఆడాడని చెప్పుకోవాలి. ఇక కగిసో రబాడా గురించి చూసుకుంటట్టయితే రబాడా అయితే ఈ మ్యాచ్ని అయితే షేక్ ఆడించిందని అయితే చెప్పుకోవచ్చు. 5 వికెట్లు అయితే తీసిండు. 5 వికెట్లు తీయడం వల్ల హానర్ బోర్డులో అయితే తన నేమ్ని అయితే ఎక్కించుకోండు. 5 వికెట్స్ 51 రన్స్ ఇచ్చిండు. చాలా అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని అయితే చెప్పుకోవాలి. ఆస్ట్రేలియా ఈ రబాడా బౌలింగ్ వల్ల ఆస్ట్రేలియా వాళ్ళు కేవలం 212 పరుగుల వద్ద ఆల్అవుట్ అయ్యారు. ఇది వాళ్ళది ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ని చూసుకుంటే మాత్రం చాలా తక్కువ స్కోర్ అని అయితే చెప్పుకోవాలి. ఈ 5 వికెట్లు తీయడం వల్ల అయితే రబాడా అయితే సౌత్ ఆఫ్రికా తరపున హైయెస్ట్ వికెట్ తీసిన ఫాస్ట్ బౌలర్లో నెంబర్ 3కి అయితే చేరుకుంటూ చాలా మంచి ఫీట్ అని అయితే చెప్పుకోవచ్చు. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్కి అయితే సేమ్ ఆస్ట్రేలియా లేకనే సౌత్ ఆఫ్రికా కూడా టాప్ ఆర్డర్ అయితే కొలాప్స్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాకి పెద్ద దెబ్బ తగిలింది అనుకోవాలి. మిచెల్ స్టార్క్ అయితే ఫస్ట్ ఓవర్ నుంచి అయితే ఎదురుదాడి ప్రారంభించిందని అయితే చెప్పుకోవాలి. మార్కమ్ను ఎల్గర్ని అయితే ఇద్దరిని తొందరగా అవుట్ చేసిందని అయితే చెప్పుకోవాలి. తర్వాత హేజిల్వుడ్ కూడా అతను కూడా 2 వికెట్లు తీసిండు. వీళ్ళిద్దరూ చెరో 2 వికెట్లు తీయడం వల్ల డే 1 పూర్తయ్యేసరికి సౌత్ ఆఫ్రికా కేవలం 43 పరుగులే వేసి 4 మెయిన్ వికెట్లు అయితే కోల్పోయిందని అయితే చెప్పుకోవాలి. వీళ్ళైతే బౌలింగ్ అయితే చాలా సూపర్గా వేసి ఆస్ట్రేలియా వాళ్ళైతే లైన్ అండ్ లెంత్ అయితే చాలా సూపర్గా బౌలింగ్ వేసారని అయితే చెప్పుకోవాలి. మిచెల్ స్టార్క్, హేజిల్వుడ్ అయితే ఇంకా మెయిన్ అసలు వాళ్ళ బౌలింగ్లో పరుగులు కూడా రాబట్టడానికే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పడ్డారు. మెయిన్గా
మెయిన్ వాళ్ళ కెప్టెన్ టెంబా బాబు అయితే 30 బంతులు ఆడి కేవలం ఒక పరుగు వేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. అంత లైన్ అండ్ లెంత్తోనైతే చేశారు. నెక్స్ట్ డే 2 ఎలా సాగుతుందో మనమైతే వేచి చూడాలి ఫ్రెండ్స్. ఇంతవరకు అయితే లైక్ చేయండి వీడియోని అయితే మీరు. ఇక మ్యాచ్ పరిస్థితి ఎట్లుందంటే ప్రస్తుతం అయితే ఆస్ట్రేలియాకి 169 పరుగుల ఆధిక్యం అయితే ఉంది. సౌత్ ఆఫ్రికా ఇంకా బ్యాటింగ్ అయితే కొనసాగిస్తుంది అని చెప్పాలి. ఈ మ్యాచ్లో లో స్కోరింగ్ మ్యాచ్ అయితే మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ మ్యాచ్ని నిర్ణయించే నిర్ణయాత్మక రోజైతే డే 2 అని అయితే చెప్పుకోవచ్చు. డే 2 రోజు అయితే ఆల్మోస్ట్ మ్యాచ్ ఎవరు గెలుస్తారో డే 2లో అయితే మనము ఒక క్లియర్ ఇండికేషన్ అయితే రావచ్చు. ఎందుకంటే బవుమా బెడింగమ్ అయితే బ్యాటింగ్ చేస్తుండ్రు. వాళ్ళిద్దరు మంచిగా ఆడి ఆస్ట్రేలియా స్కోర్ని దాటితే ఈ మ్యాచ్ మనము ఈవెన్గా మారొచ్చు అని అయితే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఆస్ట్రేలియా వాళ్ళు మాత్రం ఫస్ట్ సెషన్లో వికెట్లు తీస్తే మాత్రం ఆస్ట్రేలియా అయితే పై చేయి అని అయితే చెప్పుకోవచ్చు. వాళ్ళైతే ఈ మ్యాచ్లో చాలా ముందు ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే. ఇప్పుడు మనం కీ ప్లేయర్స్ వాళ్ళని చూసుకుంటే అయితే ఈరోజు అయితే స్టార్ ప్లేయర్ అయితే ఖచ్చితంగా కగిసో రబాడా అని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే 5 వికెట్లు తీసి మెయిన్ అన్ని ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ వికెట్స్ అన్నీ ఆల్మోస్ట్ రబాడానే తీసింది కాబట్టి చాలా మంచి బౌలర్ అని అయితే చెప్పుకోవాలి. అలాగే వెబ్స్టర్ కూడా మ్యాచ్ని మంచిగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ని అయితే నిలబెట్టాడు అనుకొని చెప్పాలి. 150కి ఆల్అవుట్ అయ్యే పరిస్థితి నుంచి 200 స్కోర్ దాటిందంటే వెబ్స్టర్ స్టీవ్ స్మిత్ పార్ట్నర్షిప్ అనేది చెప్పుకోవాలి. ఇంకా మిచెల్ స్టార్క్ హేజల్వుడ్ అయితే రెండు వికెట్లు తీశారు, 2 వికెట్లు. వీళ్ళిద్దరు బౌలింగ్ వల్ల ఆస్ట్రేలియా అయితే తిరిగి మ్యాచ్లోకి అయితే రాగలిగింది. లేకపోతే సౌత్ ఆఫ్రికా వాళ్ళు చాలా ముందు ఉండేవాళ్ళు ఆస్ట్రేలియా కన్నా. వీళ్ళిద్దరు వికెట్లు తీయడం వల్ల అయితే ఆస్ట్రేలియా అయితే చాలా ముందుందని అయితే చెప్పుకోవచ్చు మనం ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్లో. ఇక మనము లాస్ట్గా మనం ఈ మ్యాచ్ గురించి ఫైనల్ థాట్స్ చూసుకున్నట్టయితే ఈ ఫైనల్ అయితే చాలా అద్భుతంగా స్టార్ట్ అయింది. ఫాస్ట్ బౌలర్లు అయితే 2 జట్ల నుంచి ఫాస్ట్ బౌలర్లు అయితే చాలా మంచిగా బౌలింగ్ చేసిరు. మరి రెండో రోజు ఎవరు డామినేషన్ చూపిస్తారో అయితే మనమైతే వేచి చూడాలి. ఎవరు ఫేవరెట్ కింద సౌత్ ఆఫ్రికా లేదా ఆస్ట్రేలియానా ఎవరు దూకుడు ముందు సాగిస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీ అభిప్రాయాలను అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి క్రికెట్ వీడియోల కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు కలుద్దాం. వీడియో డే 2 రివ్యూ మళ్ళీ రేపైతే పోస్ట్ చేసుకుందాం. ఇంతవరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.